నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, ఇక మహాలక్ష్మి అలంకరణ గురించి మాట్లాడుకుందాం. అంటే మీరెప్పుడూ చెప్తూ ఉంటారు, లక్ష్మీదేవి అనగానే కనకం, డబ్బులే మనకు గుర్తొస్తాయి. కాదు, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు అని కూడా అంటూ ఉంటాం. అవును. ఇవన్నీ కూడా లక్ష్మి కిందే, సంపద కిందికే వస్తాయి అని చెప్పి. సో ఈ లక్ష్మి అవతారం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. లక్ష్మీదేవి అంటే అన్ని లక్షణాలు మనకి ఇచ్చేది. మనం ఏ లక్షణంతో అయితే ముందుకు వెళుతూ ఉంటామో ఆ లక్షణం మనకి అమ్మ ఇచ్చింది. అదే లక్ష్మీదేవి. కేవలం డబ్బులు లేకపోతే ఆస్తులు కాదు. ప్రతి జీవికి కూడా ఒక విభూతి ఉంటుంది. అంటే ప్రతి జీవికి ఆ జీవి ముందుకి అంటే మనుగడ సాగుతోంది అంటే ఒక విభూతి ఉంటుంది. అలాగే మనం మనుషులకు కూడా విభూతి అన్న ఆ పదం అర్థం కాకపోతే మనలో ఏదో ఒక శక్తి, అంటే మనం అది ఉద్యోగంలో ఉపయోగించవచ్చు, మన తెలివితేటల్లో ఉపయోగించవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక విభూతి ఉంటుంది. ఒకడు అందంగా మాట్లాడవచ్చు, బాగా నృత్యం చెయ్యవచ్చు, బాగా ఆలోచించి వాళ్ళ మేధాశక్తితో ఎన్నో మంచి పనులు చెయ్యవచ్చు, ఇలా విభిన్న రకాలుగా. అయితే ఈ విభూతులను మనకి ఇచ్చిన అమ్మ లక్షణాల ద్వారా అవి బయటకు వస్తూ ఉంటాయి. విభిన్న లక్షణాలు, అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనలో ఉన్న అన్ని లక్షణాలు అమ్మ ఇచ్చిన ప్రసాదం. అమ్మ అనుగ్రహం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. కానీ ఈ విభూతి ఇచ్చిన తర్వాత వీటితో పతనం అవ్వాలా లేకపోతే వీటితో తరించిపోవాలా అన్నది మనపైన ఆధారపడి ఉంటుంది. అమ్మ ఇచ్చేసింది, ఎవరో మనకి ఒక 10,000 ఇచ్చేశారు. దాన్ని ఎలా ఖర్చు పెడతావు, ఎంత దాచుకుంటావు, మంచికే ఖర్చు పెడతావా, ఏవేవో పిచ్చివన్నీ కొనుక్కుని పాడైపోతావా, ఇది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి అమ్మ మనకి అటువంటి విభూతిని ఇస్తుంది. ఆ విభూతిని దుర్వినియోగం చేసుకుంటే మనమే పతనం అయిపోతాం. ఆ విభూతిని సద్వినియోగం చేసుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళతాం. అంటే లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు చెయ్యాలి అంటే, అమ్మ నువ్వు ఇచ్చిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం బుద్ధితో, జ్ఞానంతో మనం ఎప్పుడైతే వాటిని ఉపయోగిస్తామో అవి ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఉదాహరణ, మన దగ్గర ఉన్న విద్య, డబ్బు, లేకపోతే కొన్ని అంటే లక్షణాలు, వీటి వల్ల మనకి మంచి జరుగుతుంది, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది లక్ష్మీదేవిని ప్రప్రథమంగా అడగగలగాలి. ఈ విభూతులను దుర్వినియోగం చేసుకోవద్దు. అహంకారం ముఖ్య కారణం. ఈ అహంకారం ఉంటే అసలు మనసు ఒప్పుకోదు. ఎవరైనా మంచి పని చేసినా వాళ్ళని మెచ్చుకోలేము, ఎవరైనా మెచ్చుకుంటున్నా ఈర్ష్య వస్తుంది, తీసుకోలేము. ఎందుకంటే అహంకారం, నేను చాలా గొప్ప, నేను గొప్ప కాబట్టి అందరూ చిన్నవాళ్లే నాకన్నా. అహం బ్రహ్మాస్మి అనేస్తున్నారు కదా జ్యోతి గారు. అహం బ్రహ్మాస్మి తత్వం వేరు, నాలో దేవుడు ఉన్నాడు అంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి, అంతే కదా. మీకు ఒక ఉన్నత పదవిని ఇస్తే చాలా జాగ్రత్తగా కూర్చుని అందు ఉద్యోగం చేసుకోవాలి, లాంటి వాళ్ళన్నా బాగుంటది కదా. అవును. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన, మన విభూతులు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి మార్గం వైపు నడిపించేటట్టుగా అమ్మ చూడాలి అని కోరుకోవాలి. అంతేగాని అమ్మ డబ్బిచ్చి అంటే సరేలే ఇచ్చేస్తానని అమ్మ ఇచ్చేస్తుంది. ఏం చేసుకుంటాం ఆ డబ్బుతో? డబ్బే అంతా కాదు కదా. లేకపోతే ఒక బంగ్లా ఉంది, ఇంకొక బంగ్లా కావాలి, ఇన్ని నగలు ఉన్నాయి, ఇంకా నగలు కావాలి, ఎంతవరకు వేసుకుంటాం మనం బ్రతుకున్నంత వరకు. ఆ తర్వాత నగలు మనతో వచ్చేవి కదా, ఇంకొక ఈ ఆత్మ అన్నది ఇంకొక జీవిగా మారుతుంది. అందులో ఏ కుక్కో నక్కో అయితే నగలతో పనే లేదు. కానీ ఆ ఆశ కూడా భగవంతుడే కదా మనకి పెట్టేది. భగవంతుడు ఆశ పెట్టడు, అదే అంటున్నా. మనకి ఏదైతే విభూతి ఉందో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నది తెలుసుకోగలగాలి. ఒకవేళ మన మనసు లేనిపోని కోరికలు, అవన్నీ అవసరాలు కాదు, అవన్నీ కోరికలే. నాకు ఉద్యోగం రావాలి ఎందుకంటే నేను నా కుటుంబ పోషణ చెయ్యాలి, అది అవసరం, కోరిక కాదు. నాకు పిల్లలు కలగాలి, నాకు సంతానం కలగాలి, అది అవసరం, కోరిక కాదు. నేను గృహస్థాశ్రమంలోకి వెళుతున్నాను, నాకు వివాహం జరగాలి, నేను మంచి బుద్ధితో ఉండాలి, నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు ఇంత డబ్బు కావాలి, ఇవన్నీ కూడా అవసరాలు. అమ్మకి తెలుసు ఏది అవసరమో ఏది కోరికో. కాబట్టి మనం కోరికలు కోరుతూనే ఉంటాము, ఎంత అవసరమో అన్నది అమ్మకి తెలుసు. అది హద్దుమీరి మనం ప్రవర్తిస్తూ ఉంటే అమ్మ మన దగ్గర ఉండదు. బ్రహ్మ మనల్ని తయారు చేస్తూ ఉంటారు కదా, ప్రతి జీవిని తయారు చేస్తారు కదా, ఎన్నో జన్మలు కూడా ఉంటాయి, మనం పైకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎలా మళ్ళీ పడేయాలి కిందని అన్నది బ్రహ్మగారి ఇష్టం. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలు బట్టి మనకి పోస్ట్స్ అన్నవి ఉంటుంటాయి. కుక్క, నక్క, ఆవా, లేకపోతే మళ్ళీ మనిషి అన్నది. అటువంటి సమయంలో ఒక్కసారి అమ్మ వైపు చూస్తారట, లక్ష్మీదేవి వైపు. ఎందుకు అంటే అమ్మ ఏం పెట్టాలి, పెట్టేదంతా అమ్మ.
ఎందుకంటే లక్షణాలు పెట్టాలి, అన్ని పెట్టాలి కదా. ఏం పెట్టాలి అన్న వెంటనే అమ్మ తిరిగి అడుగుతుందట, ఏమి చేశాడు ఈ జీవుడు గత జన్మలో. సరే పాపం కుక్కనొక్క అయితే ఏం లెక్కలు ఉండవు, మనుషులైతేనే కదా బాగా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు కాకపోతే ఇంకేదో జన్మలో మనం మనిషి అయి ఉంటాం కదా, ఏవో కర్మలు చేసి ఉంటాం. కర్మలు ఏమిటి, ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మ. ఏం చేశావో దాన్ని బట్టి అమ్మ లెక్కలు వేసి సరే ఇది పెట్టు అని చెప్తుంది. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు అలా ఉండాలని కోరుకోదు. లక్ష్మి అయినా సరస్వతి అయినా ప్రవాహం ఉండాలి. కాబట్టి ఎంతసేపు నేను డబ్బు దాచుకుంటా, విద్య దాచుకుంటా అంటే కుదరదు. అది ప్రవాహం ఉండాలి. అంటే నచ్చినట్టుగా విచ్చలుడిగా ఖర్చు పెడతానన్నది కాదు, ధర్మబద్ధంగా. అంటే ఎంత ఉందో మనకి, మనం బయటికి చెప్పకపోయినా అమ్మకి తెలుసు ఎంత నీ దగ్గర ఉందో. ఎంత ఇస్తున్నావు, ఎంత లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నావు, ఎంత మంచి కోసం ఉపయోగిస్తున్నావు. నువ్వు ఎంత ఇస్తే అంత నేను నీ దగ్గరికి వస్తూ ఉంటాను, అంత నేను నీ దగ్గర ఉంటాను అని అమ్మ అంటాను. ఇది నిరూపణ కూడా అయ్యింది. అరుణాచలం ఆలయం ఉంది కదా, ఆ ఆలయానికి ఓళ్ళన్ని గోపురాలు. అయితే ఒక గోపురం నిర్మించేటప్పుడు అమ్మని గోపురం అంటారు. ఆ భక్తురాలు, ఆమె దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆవిడ ఒక మంచి గోపురం కట్టిద్దాం అనుకుని అందరినీ చందాలు అడుగుతుంటే ఎవరు ఇచ్చేవారు కాదట, నువ్వేమిటి కట్టిస్తావని. అయితే ఆవిడ దగ్గర అలాగూ ఆస్తులు లేవు, డబ్బులు లేవు. సరే అని ఆవిడ భగవంతుడి ముందు ఏడుస్తే భగవంతుడు ఆవిడకు ఒక శక్తి ఇచ్చారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళి, అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు కొంచెం ధన సహాయం చేయండి, మా దగ్గర ఏమీ లేదు అంటే, లేదు మీ దగ్గర ఇన్ని డబ్బులు ఇన్ని పైసలు ఇవి ఉన్నాయి కదా, దీనికి ఇది పోగా ఇది ఉంటుంది కదా, ఆ మిగిలింది నాకు ఇవ్వండి అని ఆవిడ చెప్పేదట ప్రతి ఇంటికి వెళ్ళి. అప్పట్లోనే, ఇది ఎప్పుడో కాదు, కలియుగంలోనే కదా. అలా ఆవిడ ఎవరి దగ్గర నా దగ్గర డబ్బు లేదు అని అనడానికి భయపడేవారట. మా 3 రూపాయలు ఉంటే రూపాయి అయినా ఈవిడికి ఇచ్చేద్దామని. ఆవిడకి ఆ శక్తిని భగవంతుడు ఇచ్చాడు. మన దగ్గర ఎంత ఉంది, మనం అబద్ధాలు ఆడతాం, భగవంతుడికి తెలుసు ఎంత ఇవ్వగలం, ఎంత శక్తి వరకు మనం ఇవ్వగలం భగవంతుడికి తెలుసు. అది నువ్వు పాటించలేదా లక్ష్మీదేవి ఉండదు. అలా చెయ్యగలగాలి, మనసు ఒప్పాలి. అప్పుడు అంతా నాది అనే భావన నుంచి బయటకు వెళ్ళాలి. అమ్మ నాకు ఇచ్చింది, నేను పంచి పెడతాను. ఆ భావన రావాలన్నా మళ్ళీ లక్ష్మీదేవినే మనం అడగాలి. కేవలం లక్ష్మీ స్వరూపాన్ని చూసిన వెంటనే ఆ కాసులు అలా పడిపోతుంటాయి అమ్మవారి చిత్రపటం నుంచి. ఇంత బంగారం వచ్చేస్తే ఆనందం ఉండదు. తృప్తి అన్నది ఒక అద్భుతమైన లక్షణం. కాబట్టి మనం చూస్తూ ఉంటాము, మనం అంటే మన జీవితంలో చాలా మందిని చూస్తుంటాం, మనకన్నా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, మనకన్నా చాలా తక్కువ స్థాయిలో పాపం బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు ఆనందంగా అని అనుకుంటాం, కానీ వాళ్ళు నిజంగా మనకన్నా ఆనందంగా ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళకి తృప్తి ఉంది. కాబట్టి అమ్మని చూసిన వెంటనే ఆ తృప్తి అన్నది అలవాటు చేసుకోగలగాలి. తృప్తి ఉండాలి. ఈరోజు రూపాయి ఉందా, రూపాయి అయినా ఉంది కదా, ఈ రూపాయితోనే నేను గడుపుతాను అన్న తృప్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా వాటి నుంచి బయటపడగలం. అటువంటి సహాయం అమ్మ చేస్తుంది. అందుకే లక్ష్మీదేవి మనలో ఉన్న లక్షణాలతో మనం పాడైపోకుండా చూస్తూ ఉంటుంది. వాటిని అలా వదిలేస్తే మనసులోంచి కోరికలు, ఆ కోరికల ద్వారా మనం ఏవేవో కోరుకుంటూ ఉంటాం, మన లక్షణాలని అలాగే పెడుతూ ఉంటాం. ఆ లక్షణ సిద్ధి అన్నది అమ్మ ఇచ్చింది. ఈ లక్షణాలతో ఏం చెయ్యాలి అన్నది అమ్మనే మనం అడిగి తెలుసుకోవాలి. అమ్మ అలా మాట్లాడుతూ ఉంటుందని మాట్లాడదు, కానీ ఈ లక్ష్మీదేవి చూపిస్తుంది తత్వం తెలుసుకుంటే డబ్బులు అని అడగవద్దు. తృప్తి ఇవ్వు అమ్మా, నువ్వు ఏ లక్షణాలైతే మాకు ఇచ్చావో దీనివల్ల నేను ఉపయోగపడాలి, నేను అవతల వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇవ్వగలగాలి. సంతోషము, ఆనందము, తృప్తి, సరదాగా నవ్వుకోవడము. ఇవాళ రేపు అందరూ కూర్చుని నవ్వుకోవడం అన్నది ఎక్కడా మనకి కనిపించదు. ఇలా కూర్చున్నామంటే నా కష్టాలు నేను, మీ కష్టాలు మీరు, అంతే కదా. అంతేనండి, మనకు అన్ని కష్టాలే గుర్తొస్తాయి. ఎందుకంటే అంత అంత సరదాగా ఉంది, సీత కష్టాలు సీతకి, పీత కష్టాలు అంతే. కాబట్టి మన దగ్గర ఉన్న మంచి గురించి, ఎందుకంటే మనకి తృప్తి లేదు కదా. ఈ రోజు ఇలా అయింది చూసావా అంటాను నేను, అవునండి మా ఇంట్లో ఇలా జరిగింది చూసారా అంటాను. దీనికి ఆ తృప్తి లేదు కాబట్టి మనకి అన్ని కష్టాలే. మరే కాబట్టి తృప్తితో ఆనందంగా నవ్వుకోగలిగితే అది లక్ష్మీ కటాక్షం. వీటిపైన దృష్టి పెడితే ఈ నవరాత్రుల్లో లక్ష్మీ అనుగ్రహం మనం ఆ రకంగా కోరుకున్నట్టు అనమాట. ఇంకంతకన్నా ఆనందం ఇంకేముంది. మరే చాలా సంతోషం అండి, ధన్యవాదాలు.